హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక గంగ ఆలోచిస్తూ అసలు వీరు సార్ హాస్పిటల్లో ఎందుకున్నాడు? రుద్ర సార్ హాస్పిటల్కి రాగానే వీరు సార్ వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఎక్కడైనా దాక్కోండి అని ఎందుకు చెప్పాడు? అసలు వీరు సార్కి రుద్రకి ఏమైనా కక్షలున్నాయా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాగైనా సరే పెద్దోరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పెద్దోరికి అన్ని విషయాలు చెప్పాలి అనుకుంటూ గంగ ఇక రుద్ర వాళ్ళ ఇంటికి రాగానే ఇంతలో ఇషిక చూసి, ఇదేంటి గంగ మా ఇంటికి వస్తుంది? కొంప తీసి మళ్ళీ ఈ ఇంట్లో తిష్ట వేయడానికొచ్చిందా? వామ్మో! ఎలాగైనా సరే మా శకుంతల అత్తకి చెప్పాలి అనుకుంటూ ఇక ఇషిక టెన్షన్ పడుతూ, అత్తయ్య మీకొక విషయం చెప్పాలి. మళ్ళీ గంగ మన ఇంటికొస్తుంది. అవునా? గంగ మళ్ళీ ఇంటికి వస్తుందా? ఏం మొహం పెట్టుకుని ఎందుకొస్తుంది? ఏమో అత్తయ్య, నాకు కూడా తెలీదు. అవునా? రాణి, దాని సంగతి నేను చూస్తాను. ఇంతలో విజయేంద్ర చూసి, అమ్మ గంగా, వచ్చావా అమ్మా? సరే అమ్మా, లోపలికి రా. ఆగు, ఈ ఇంట్లో అడుగు పెట్టే ముందు నీకిక్కడ అర్హత ఉందో లేదో అనేది ఒక్కసారి ఆలోచించాలి. అయ్యో అమ్మగారు, తప్పుగా అపార్థం చేసుకోకండి. నేనిక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటా కారణం? అంటే అది అమ్మగారు, నేనొక పని మీద హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ రుద్రసారికి వ్యతిరేకంగా చెప్పిన సాక్షుల్నిద్దరిని నేను కళ్ళతో చూశాను. వాళ్ళతో పాటు వీరుసాన్ని కూడా చూశాను. ఇక శకుంతల కోపంతో, ఏంటి గంగా, కొత్త నాటకం ఆడుతున్నావా? నువ్వు చెప్పే మాటలు నేను వింటానని ఎలా అనుకున్నావు? నా వీరు గురించి నాకు బాగా తెలుసు. అలాంటి నా వీరుని పట్టుకొని అన్నరాని మాటలు అంటావా? ఎంత ధైర్యమే అనుకుంటూ ఇక శకుంతల కోపంతో గంగ చెంప పగలగొట్టగానే ఇక విజయేంద్ర కోపంతో, శకుంతల, ఎందుకిలా తప్పు చేస్తున్నావు? గంగన్న దాంట్లో ఏ తప్పుంది? ఒకసారి వీరు నచ్చి అడిగితేనే కదా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏంటండి, మన అల్లుడిని పట్టుకొని అనరాని మాటలంటుంటే ఈ గంగకి సపోర్ట్ చేస్తున్నారేంటండి? మన అల్లుడి గురించి మనకు తెలీదా అండి? అయినా ఈ గంగ చెప్పడం ఏంటి? గంగా, నువ్వు ఇక్కడికి వచ్చిందే కాకుండా నీ పేరుని మార్చుకొని నన్ను దగ్గర చేసుకున్నావు. అలాంటిది ఇప్పుడు కొత్త నాటకంతో మళ్ళీ ఇక్కడికి వచ్చావని నాకు బాగా తెలిసింది. గంగా, చెప్పావు కదా, ఇక నుంచి నువ్వు వెళ్ళిపో. అయ్యో అమ్మగారు, నా మాట కాస్త వినండి. నేను చెప్పేది ఏదీ అబద్ధం కాదు. నాకు తెలుసు గంగా, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అన్నీ బాగా తెలుసు. నా కొడుకును చంపిందే కాకుండా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ నా తమ్ముని నిన్ను చంపలేదని ఎవరో సాక్షులు చెప్తున్నారు. నువ్వు కూడా గంగా రుద్రకి చేతులు కలుపావని నాకు బాగా తెలుసు. ఇక నుంచి వెళ్ళిపో అని అనేసరికి ఇక గంగ బాధపడుతూ వెళ్ళిపోగానే ఇదంతా రుద్ర విని, అంటే నేను అనుకున్నట్టుగానే వీరు ఆ సూర్య అన్ననా? ఇన్ని రోజులు వీరేంద్ర తప్పు చేయడనుకున్నాను. ఇప్పుడు గంగ చెప్పిన మాటలు వింటుంటే నా తమ్ముణ్ణి చంపింది వీరేంద్ర అని తెలిసిపోయింది అని రుద్ర అనుకుంటుంటే ఇటు ఇషిక టెన్షన్ పడుతూ, బ్రో, ఎక్కడున్నావు? నీకొక విషయం చెప్పాలి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన విషయం, నువ్వు మీ తమ్ముణ్ణి కలిసిన విషయం, ఇదంతా ఆ గంగకు తెలిసింది. ఏంటి ఇషిక, ఏం మాట్లాడుతున్నావు? అవును బ్రో, ఆ గంగ ఇంటికొచ్చి మీ అత్తయ్యకు అన్ని విషయాలు చెప్పింది. థ్యాంక్ గాడ్, అత్తయ్య లేనిపోని మాటలు కూడా నమ్మలేదు. ఎందుకైనా మంచిది బ్రో, కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ విషయం గనుక రుద్రబావకు తెలిస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. ఇషిక, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కామ్ డౌన్. హాస్పిటల్కి వెళ్ళిన విషయం కరెక్టే, కానీ నేను మా తమ్ముని దగ్గరికైతే వెళ్ళలేదు కదా. ఇటు రుద్ర కూడా హాస్పిటల్కి వచ్చాడు, కానీ మా తమ్ముణ్ణి చూడలేదు అని అనుకుంటుండగా ఇక రుద్ర కోపంతో పోలీసులకు ఫోన్ చేసి, హలో సార్, మా తమ్ముణ్ణి చంపిన హంతకుడు నాకు దొరికాడు. ఏంటి సార్, మీరు చెప్పేది నిజమేనా? మీ తమ్ముణ్ణి చంపిన హంతకుడు దొరికాడా? అవును సార్. మా ఇంటికి రండి, ఎవరో చెప్తాను అని రుద్ర అనేసరికి ఇక పోలీసులు రుద్ర వాళ్ళ ఇంటికి రాగానే, హలో సార్, మీ తమ్ముణ్ణి చంపిన హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు కదా సార్, ఎవరో చెప్పండి అని అనేసరికి ఇక రుద్ర కోపంతో వీరేంద్రని చూపెట్టి, సార్, నా తమ్ముణ్ణి చంపిన హంతకుడు వీరేంద్ర, వీణ్ణి అరెస్ట్ చేయండి సార్ అని అనేసరికి వీరేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి బావా, నేను భానుబావను చంపడం ఏంటి? నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? అయినా భానుబావను నేనెందుకు చంపుతాను రుద్రబావా? చూడు వీరు, నేను అన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హాస్పిటల్లో సూర్య దగ్గరికి వెళ్ళావు. ఆ తర్వాత ఏదైనా డౌట్ వస్తుందని ప్రీతిని తీసుకెళ్ళావు కదా అదే హాస్పిటల్కి.
ఎలాగైనా నీ తమ్ముణ్ణి హాస్పిటల్ నుంచి ఎస్కేప్ చేయాలని ఇక ఇదే సాకుతో వేరే రౌడీని పెట్టించి ఇక మీ ఇద్దరు ఫైటింగ్ చేసినట్టు చేసి మీ తమ్ముణ్ణి ఎస్కేప్ చేపించావు. ఇక నేను అదే టైంకి హాస్పిటల్కి రావడంతో నువ్వు చాలా టెన్షన్ పడిపోయావు, ఎక్కడన్నా తమ్ముడు దొరికిపోతాడేమోనని. ఇక మీ తమ్ముడు దొరికిపోడు అని నువ్వు బాగా సంతోషపడ్డావు. అప్పుడు నీ మొహంలోని ఆనందం తెలిసిపోయింది వీరేంద్ర. ఆ తర్వాత బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తావని నాకు అర్థమైంది. అన్ని హాస్పిటల్స్ చెక్ చేస్తే హాస్పిటల్లో ఉన్నావని తెలిసింది. ఇక నేను హాస్పిటల్కి రాగానే నువ్వున్న విషయం గంగ చెప్పింది. ఇక నా డౌట్ కూడా క్లియర్ అయిపోయింది, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అనేది. ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ, అయ్యో రుద్రబావా, అలా అనుకుంటే సరిపోతుందా? కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు కదా బావా, దయచేసి నా మాట విను అని అంటుండగా ఇంతలో సూర్య వచ్చి, అన్నయ్య ఎంత యాక్టింగ్ చేస్తున్నా? రుద్ర సార్ మీకు అన్ని విషయాలు చెప్పాలి. మనిద్దరం ఫైటింగ్ చేసుకున్నప్పుడు నా జ్యూస్లో కూడా స్టెర్లాన్ కలిపాడు, నీ మీద పగ సాధించడానికి. ఎలాగైనా సరే మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి భాను సార్ని కూడా పొట్టున పెట్టుకున్నాడు. మా అన్నయ్య పెద్ద నరరూప రాక్షసుడు. ఈ ఇంటిని సర్వనాశనం చేయడం కోసం నన్ను కూడా బలి తీయాలనుకున్నాడు అని అనేసరికి ఇక శకుంతల విని కోపంతో రుద్రచెంప పగలగొట్టి, రే, నా భానును చంపింది నువ్వారా? ఇన్ని రోజులు నిన్నే కదరా గుడ్డిగా నమ్మాను. చివరికి నా భానును పొట్టున పెట్టుకున్నావు కదరా, సర్వనాశనం అయిపోతావురా అని శకుంతల ఏడుస్తుంటే ఇక రుద్ర బాధపడుతూ, పెద్దమ్మ ఊరుకోండి, తప్పకుండా భానుకు న్యాయం జరుగుతుందని చెప్పాను కదా. రుద్ర నన్ను క్షమించరా, నువ్వే నీ తమ్ముణ్ణి చంపావని ఇన్ని రోజులు నీ మీద కుట్ర వేశాన్రా, దయచేసి నన్ను క్షమించరా అని శకుంతల ఏడుస్తుంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ చూసి అలాగే బాధపడుతూ ఉండిపోతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.